హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మీకు నేను నా డైలీ రొటీన్ అయితే చెప్తాననమాట. లెగ్గానే ఎట్లా ఉంటాను ఏంటి అని. ఫస్ట్ అయితే లెగ్గానే ఫస్ట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి క్లైమేట్ చూసుకొని చక్కగా చిల్ అవుతాననమాట. ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తది. ట్రీ ఉంది కాబట్టి. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి మిల్క్ ప్యాకెట్ అండ్ న్యూస్ పేపర్ అయితే తీస్తాను. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వెంటనే బ్రష్ అనమాట. బ్రష్ చేయంగానే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఎందుకంటే నాకు బ్రష్ చేయంగానే రోజు వాటర్ తాగకపోతే అదేదోలా ఉంటది. ఇంక అందుకనే ఖచ్చితంగా వాటర్ తాగుతాను. ఇంకా వాటర్ తాగేసాక మళ్ళీ బయట చక్కగా ముగ్గేసుకోవాలనమాట గుమ్మంలో. అపార్ట్మెంట్‌లో పెద్ద పెద్ద ముగ్గులేయలేం కదా! సో, చక్కగా చిన్నదేసుకుంటాననమాట. నేను పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పను గానీ పర్వాలేదు, నేను బానే వేసుకుంటాను. ఆ ముగ్గులు నాకు నచ్చుతాయి. ఎవ్వరికీ నచ్చాల్సిన పని లేదు అన్నట్టు డైలాగ్ ఉంటది కదా! అట్లా అనమాట. సో, ఖచ్చితంగా చిన్న చిన్న ముగ్గులు ఏదో ఒకటి ఏస్తాను. అండ్ ట్యూస్‌డే, ఫ్రైడే మాత్రం పద్మం ముగ్గు వేస్తాను అనమాట నీట్‌గా. ఇంకా ముగ్గేసేసాక అంట్లయితే ఉన్నాయి. సో, అంట్లు గూడా కడిగేసి టిఫిన్‌కి పూరి పిండయితే బయట పెట్టేశాను. ఇంకా అది బయట పెట్టేసి నేనైతే కాఫీ పెట్టుకున్నాననమాట. నార్మల్‌గా మేము టీ తాగుతాము. ఇవాళ మా హస్బెండ్ ఊరెళ్లారు. సో, ఒక్కదాన్నే కాబట్టి కాఫీ కలుపుకున్నాను. అండ్ కాఫీ కూడా నేనంత వేడిగా తాగలేను. సో, అది చల్లారేలోపు చక్కగా ఇల్లయితే ఊడ్చుకొచ్చేసి కాఫీ తీసుకొని బాల్కనీలోకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే కంప్లీట్ చేశాను. అండ్ కాఫీ తాగాక నెక్స్ట్ నేనైతే బాత్ చేసేసి చక్కగా బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో డైలీ పూజ చేస్తాము కదా! చేయాలి, చేస్తే మంచిది. మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిదంట. కానీ వాళ్ళకి కుదరనప్పుడు మనమే చేయాలి కాబట్టి నేనే చేస్తాను. పూజ కూడా అయిపోయాక టిఫిన్ పూరి పిండి బయట పెట్టాను కదా! చక్కగా పూరి అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా పూరీలోకి కర్రీ ఏం చేయలేదు. సో, పంచదార వేసుకొని తినేసాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా పూరీలో పంచదార అంటేనే ఎందుకో నచ్చుతది. కర్రీస్ అంత ఎక్కవనమాట. బట్ చపాతీకైతే మాత్రం పన్నీర్ కర్రీ అట్లా ప్రిఫర్ చేస్తాను. సో, టిఫిన్ చేసేసాక ఇంకా నాకు టిఫిన్ చేసిన అంట్లుంటాయి కదా! అవి మధ్యాహ్నం లంచ్ చేసాక కడుగుతాను. పెద్ద పనుండదు కాబట్టి చక్కగా నాకు సోఫాలో కూర్చొని యూట్యూబ్ సాంగ్స్ పెట్టుకొని అట్లా చిల్ అవుతూ ఉంటాను. మైండ్ అంతా రిఫ్రెష్ అవుతది. ఫ్రమ్ కాలేజ్‌కెళ్ళినప్పటి నుంచి కూడా ఎప్పుడు బస్‌లో మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ వినడం అలవాటనమాట. సో, అదలా కంటిన్యూ అయింది. బాయ్ బాయ్.